అలా శోధింపబడుతున్న సమయంలో ఆ శోధకుడు గమనించాడు. యోసేపు ఒంటరిగా ఉండడం చూశాడు. ఆ శోధకుడు ఏం చేశాడు అంటే, శోధకుడు అంటే ఆమె ఒంటరిగా ఉండడం చూసింది. ఒంటరిగా ఉండడం చూసి అటాక్ చేసింది. అటాక్ చేయడం ద్వారా ఆయన అక్కడి నుంచి పారిపోయాడండి. అక్కడి నుంచి ఏం చేశాడు? జయించాడా, ఓడిపోయాడా? కొంచెం పెద్దగా చదువుదామా? జయించాడా, ఓడిపోయాడా? ఇంకొంచెం పెద్దగా చదువుదామా? జయించాడు అంటానికి కూడా నీరసమేనా మనకి? ఇంకొంచెం పెద్దగా చదువుదామా? ఓడిపోయాడంటే కొంచెం బాధపడాలి. కానీ ఎవరన్నా గెలిచినప్పుడు ఏం చేస్తారు? చప్పట్లు కొట్టి గెలిచినప్పుడు అలా ఉంటది. ఆ గెలుపులో ఆయనకు కొంచెం దుఃఖం ఉంది శారీరకంగా. ఆయన శోధన అయితే జయించాడు కానీ ఆయన మీద ఒక బ్యాడ్ నేమ్ పడింది. మీకు అర్థమవుతుందా? ఇతడు చెడ్డవాడు. మంచి ఎవరు చెప్పినా ఇప్పుడు యోసేపు మంచోడు అంటే మంచోడని ఎవరు అంటారా? అనరు. పోనీ నేను పాపం చేయలేదంటే ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ తను ఒక్కడే జయించాడు అన్న సంతోషం తప్ప శారీరకంగా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. రెండోది సరసాల పాలయ్యాడు. మూడోది అవమానాన్ని పొందాడు. నాలుగోది మానసికంగా కృంగిపోయాడు. అయినప్పటికీ యెహోవా యోసేపుకు తోడై ఉండెను. హల్లెలూయా. అది మన నోటికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ స్థానంలో ఉన్నటువంటి యోసేపుని అడిగినట్లయితే ఆ బాధ, ఆ వేదన ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుందండి. అయినప్పటికీ దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఒక కిరీటంగా చేయబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కిరీటంగా ఐగుప్తు దేశానికి అనేక మందికి, తన స్వజాతి వారికి అనేక మందికి ఆహారాన్ని పంచే స్థాయిలో ఉండగలిగాడంటే ఇక్కడ శోధన జయించాడు కాబట్టి ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. రెండో సహోదరుడు ఉన్నాడు. మనందరికి తెలిసిన వాళ్ళే, వీళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు, మనకు తెలియని పరిచయం లేని వ్యక్తులేం కాదు, మనందరికి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. శాంసోన్ చూస్తే ఫిలిష్తీయులకి దడదడదడదండి. 300 నక్కల్ని ఒక నక్క పట్టుకోవడమే కష్టం కదా. 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకల్ని కట్టి నిప్పు పెట్టాడంటే ఎంత సాహసం మీరు చూడండి. ఒక దవడ ఎముకతో ఫిలిష్తీయుల్ని హడలించినటువంటి ఒక వీర విశ్వాసి, అలాంటి వ్యక్తికి కూడా శోధన వచ్చేసింది. స్టార్టింగ్ లోనే శోధన ప్రారంభమైంది ఆయనకి. ఎప్పుడైతే అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాడో ఆ రోజే ప్రారంభమైంది. కానీ పతనం ఎంత ఘోరంగా ఉందో తెలుసా? హేళన చేయడానికి ఎవరు దొరికారంట ఆయనకి? వాళ్ళకి ఫిలిష్తీయులకి చెప్పండి. మనము హేళన చేయుటకు ఆ శాంసోనును తీసుకురండి. ఇప్పుడు ఎవరు ఘనమైన వారు చెప్పండి? ఇద్దరు దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే. ఒక వ్యక్తి శోధన జయించాడు, విజయాన్ని పొందాడు. మరొకడు శోధన జయించలేకపోయాడు, అవమాన పాలయ్యాడు, చచ్చిపోయాడు. ఈరోజు మనం ఏవి విత్తుతామో అదే పంటను కోస్తాము. అందుకనే మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ప్రతి శ్రేష్టమైన ఈవి దేవుడు మనకి ఇస్తాడు అనే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రతి శ్రేష్టమైన ఈవి, నీకు ఏది శ్రేష్టమో అది నువ్వు అడిగినట్లయితే దేవుడు శ్రేష్టమైనదే తన బిడ్డలకి ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి శోధన కలిగిందని ఆ శోధనలో నువ్వు పడిపోవద్దు. నీ ఉద్యోగం పోవచ్చు, నీకు కొంత అవమానం రావచ్చు, కొంత మానసికంగా కృంగిపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ
శోధనకి మాత్రము లొంగవద్దు అనేది బైబిల్ తెలియజేస్తా ఉంది. ఒకవేళ నేను అంటాను, అదే యోసేపు లొంగాడు అనుకోండి, కొంతకాలం దాయగలుగుతాడేమో, కొంతకాలం ఆ పాపాన్ని దాయగలుగుతాడేమో, కానీ పాపం ఎప్పుడు కూడా బయటపడకుండా ఉండదు. ఏదో ఒక రోజు పాపము నిన్ను పట్టిస్తుంది, అది నిన్ను మరణానికి దారి తీస్తుంది. ఆ సంగతి యోసేపుకు బాగుగా తెలుసును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతిద్దామా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మనము అనుభవించాలంటే, శోధనలో నీవు నిలకడగా ఉండాలి అంటే 2 విషయాలు నేను చెప్తాను. ఆ 2 విషయాలు చెప్పి మనం ప్రభు వల్లలోకి వెళ్దాం.